యెషయా ప్రవచన గ్రంథం 61:7 ప్రకారంగా మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపనంత నొందుదురని ప్రభువు చెబుతున్నారు. ప్రియమైన దేవుని జనాంగమా, క్రైస్తవ సమాజమా, ఈ రోజున మనం అవమానించబడిన స్థలములోని, నిందించబడిన స్థలములోని, అపహాసించబడిన స్థలములోని ఒక గొప్ప ఘనత, రెట్టింపు మహిమతో దేవుడు నింపబోతా వస్తా ఉన్నారు. ప్రియమైన వారారా, ఈరోజు మనము ఎక్కడైతే నిందించబడ్డామో, ఎక్కడ అవమానించబడ్డామో, ఎక్కడైతే మనుషులను నన్ను అవమానించారో అక్కడ గొప్ప రెట్టింపు ఘనత ప్రభు మనకి ఇవ్వబోతున్నారు. యెషయా గ్రంథం 61:7 ప్రకారంగా వాగ్దానం చేయబట్టుకొని, ప్రభువా నీ కార్యాలు నేను చూడాలయ్యా, ప్రజలను అవమానించారు, నిందించారు, బాధించారు, అదే స్థలంలో గొప్ప మహిమను నింపువా ప్రభువా, నీ రెట్టింపుగా నాకు ఇవ్వ ప్రభువా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అబ్రాం గారి విషయంలో గొప్ప కార్యం చేశాడు. యోసేపు గారి విషయంలో కానీ దేవుడు సింహాసనాన్ని తీసుకెళ్లారు. అవమానించబడిన స్థలంలోనే, నిందించబడిన స్థలంలోనే 2 సార్లు అమ్మబడిన యొక్క యోసేపు వల్లే మనము కూడా ఏ స్థితిలో మనం ఉన్నా, ప్రభువా ఏ నాటికైనా నా జీవితం గొప్ప రెట్టింపుగా దిగబోతున్నామని మనం ఏం చేయాలి సార్? ప్రార్థన చేయాలి. దేవా గొప్ప కార్యం చేయవా, ఈ వాగ్దానం చేతబట్టుకో సహోదరుడా, ఈ వాగ్దానం చేతబట్టుకొని ప్రభువా గొప్ప కార్యం పట్ల జరిగించని విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఎంత కుప్పని బెనం దేవుని పైకెత్తి దేవుడైన. కాబట్టి మన జీవితంలో ఏమైతే మనం కోల్పోయామో, ఏమైతే పోగొట్టుకున్నామో, ఏ స్థలంలో అయితే ప్రభు అవమానించారో అని ఒక స్థలంలోని ప్రభు గొప్ప మహిమను మనం నింపబోతా ఉన్నాడు. యేసేపు జీవితంలో కానీ చూసినప్పుడు గొప్ప మహిమతో నింపాడు. ఘనత, రెట్టింపు ఘనత అనుగ్రహించాడు దేవుడు.